నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 31 మార్చి 2025 సోమవారం నాడు ఈ రోజు కూడా ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే రేవతి కార్తె అంటే మనకి కార్తులు ప్రారంభమైనవి. దీంతో పాటు రంజాన్ కూడా ఈ రోజే మొదలైంది. ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 15 నిమిషములకు, సూర్యాస్తమ సమయం 6 గంటల 25 నిమిషములకు. ఈరోజు తిథి విధియ ఉదయం 9 గంటల 12 నిమిషముల వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము అది తెల్లవారుజామున 4 గంటల 43 నిమిషముల వరకు ఉండబోతోంది. అయితే నక్షత్రము అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 46 నిమిషముల వరకు. తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 10 గంటల 17 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 42 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 59 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 46 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 17 నిమిషముల వరకు. యమగండ కాలం ఉదయం 10 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 39 నిమిషముల నుంచి తెల్లవారి 5 గంటల 27 నిమిషముల వరకు. అమృత ఘడియలు ఉదయం 7 గంటల 24 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 48 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. 31 మార్చి 2025 దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. నమస్తే. ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికంగా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన సమయము. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే తలకు సంబంధించినటువంటి సమస్యలు రాబోతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో పూజ చేయించుకోండి. 5 ప్రదక్షిణలు స్వామివారికి చేయండి. ఆకు పూజ కానీ వడమాల కానీ సమర్పించినట్టయితే ఒకంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, కోర్టు వ్యవహారాలు సద్దుమణుగుతాయి. మీ పట్ల తీర్పు వచ్చే అవకాశం ఉంది. ధనానికి సంబంధించినటువంటి అప్రయత్నంగా చేకూరే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరంగా చూసినట్టయితే మీ యొక్క ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ధనప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు కూడా చేస్తారు. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఏమీ లేవు, కానీ మనశ్శాంతి మాత్రం లోపించే అవకాశం ఉంది. అది కూడా మీ అంతట మీరే లేనివి ఊహించుకుని చిన్న అంటే అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. అలాంటి ప్రయత్నం అస్సలు చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారిని తప్పనిసరిగా పూజ చేయండి. పూజ చేసేటప్పుడు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక పూజ చేసినట్టయితే ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ విడిపోయే అవకాశం గోచరిస్తోంది. అయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చక్కగా సాగిపోతాయి. కాబట్టి ఫ్యూచర్ని ఆలోచించి మీరు ఏదైతే ధనాన్ని కోరుకుంటున్నారో, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఫ్యూచర్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు దానికి తగినటువంటి నిర్ణయాలు కానీ ప్రణాళికలు కానీ ఆలోచనలు కానీ ఈరోజు చేసినట్టయితే ఈ యొక్క ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో కనబడుతుంది. కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఆర్థిక వ్యవహారాలు చూసినట్టయితే అనవసరమైన ఖర్చులు కానీ ధనాన్ని పోగొట్టుకోవడం కానీ ఏదైనా చిన్న చిన్న స్కాముల్లో ఇరుక్కోవడం కానీ తద్వారా ధన నష్టం అయ్యే అవకాశం ఉంది. దొంగల బారిన కానీ లేదా ఏదో ఒక మూలకంగా ఈరోజు మీరు ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు.
ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్లకు సోదర సోదరీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మీ కుటుంబాలు చల్లగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, మీ యొక్క ప్రేమ అభిమానాలు నా మీద ఇప్పుడు చిరకాలంగా ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు. నమస్తే. అయితే తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారికి వృత్తిలో మంచి గుర్తింపు వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరంగా చూసినట్టయితే గతంలో చేసిన ఏదైనా తప్పిదాల వల్ల రుణాలు ఎక్కువ అవ్వడం కానీ అలాంటివన్నీ పోయి స్థిరమైన ఆరోగ్యం మీకు దక్కుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కూడా గోచరిస్తోంది. ఆర్థిక పరంగా చూసినట్టయితే స్థిరమైన ఆదాయము మీకు దక్కపోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధనానికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు 4 వైపుల నుంచి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. మీ ఆహార వ్యవహార నియమాలలో మార్పు చేర్పులు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివార్చన చేసుకోండి. శివుడికి సంబంధించినటువంటి ఆలయాలు దర్శించి మీ పేరిట అభిషేకాలు కానీ అర్చన కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నమస్తే. ఈ రాశిలో ఉండేవారికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ ఇల్లు ధనాలతోనూ ఆరోగ్యంతోనూ విలసిల్లాలని కోరుకుంటూ, మీ యొక్క మనోవాంఛితాలు తీరాలని కోరుకుంటూ, మీ యొక్క అభిమానము ఎల్లవేళలా నా మీద ఇలాగే కొనసాగాలని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు. మీ రఘుప్రియ. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి సన్నిహితులతో సత్సంబంధాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన సమాచారాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే కనుక ఊహించని ధనలాభము, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని అనారోగ్య సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఈరోజు గోచరించట్లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదువుకోండి. ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని తెల్లవారుజామున సమయంలో చదివినట్టయితే కనుక, అంటే సూర్యోదయ సమయంలో చదివినట్టయితే కనుక అనారోగ్య సంబంధిత దోషాలు పోతాయి. నమస్తే. ఈరోజు ఈ రాశిలో ఉండే ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలని, మీ కోరికలు తీరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ మీ యొక్క ఆదరాభిమానాలు ప్రేమాభిమానాలు ఇలాగే చిరకాలము ఉండాలని, ఉత్తరోత్తర అంటే భవిష్యత్తులో కూడా ఇదే ఆప్యాయతను ఇదే అభిమానాన్ని నా మీద ఉంచాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలతో మీ రఘుప్రియ. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. అందిపుచ్చుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆర్థికంగా పొదుపు పెరుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, ధనానికి సంబంధించి విశేషమైన వార్తలు వినడము, ధనానికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విశేషమైన ఆరోగ్యం ఉంది. అనారోగ్య సమస్యలు అస్సలు కనిపించటం లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణుదేవుణ్ణి అంటే విష్ణువుని పూజించండి. విష్ణు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ అనంత అచ్యుత గోవింద అనే ఈ మంత్రాలను 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ రాశిలో ఉండేవారికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు మీ ప్రతి ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో మీ మనోవాంఛితాలు తీరాలని కోరుకుంటూ మీ యొక్క ప్రేమాభిమానాలు ఇలాగే ఎప్పుడూ నా మీద ఉండాలని, మీ యొక్క అభిమానము చిరకాలము ఉండాలి. మన ఈ ప్రయాణము ఎల్లవేళలా ముందు సాగాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలతో మీ రఘుప్రియ.
తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పనులలో స్పష్టత చేకూరుతుంది. కార్య దీక్షతో చేస్తారు. కార్యాలను సఫలీకృతం చేసుకుంటారు. కార్యంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఖర్చులు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడిని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేయండి తప్ప మిగతా అనారోగ్య సూచనలు ఏమీ ఈరోజు కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము శుక్ర గాయత్రిని 16 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. నవగ్రహ ఆలయంలో శుక్రుడికి ప్రదక్షిణలు చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని, మీ యొక్క మనోవాంఛితాలు మీ కోరికలు తీరాలని కోరుకుంటూ, మీ యొక్క ప్రేమ అభిమానాలు ఎల్లవేళలా నా మీద ఇలాగే ఉండాలని, మన ఈ ప్రయాణం ముందు ముందు చిరకాలము సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. మీ రఘుప్రియ. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధనప్రాప్తి సూచనలు కనబడుతున్నాయి. ఆదాయ మార్గాలు బాగుంటున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కూడా గోచరిస్తోంది. అయితే ఆర్థిక పరంగా చూసినట్టయితే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు, పెట్టుబడుల్లో లాభాలు గోచరిస్తున్నాయి. ఈరోజు ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, ధనానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వృధా చేసుకోకండి. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క శక్తి సామర్థ్యాలు మెరుగుపడతాయి. అనారోగ్య సూచనలు ఏమీ లేవు. ఆరోగ్యం మాత్రం చక్కగా ఉంది. ఆరోగ్యానికి సంబంధించి అంటే ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో శివుడికి సంబంధించినటువంటి అభిషేకం కానీ, అర్చన కానీ మీ పేరిట చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ఈ రాశిలో ఉండే ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ యొక్క ఇల్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, శుభకార్యాలతో, శుభవార్తలతో కొరత లేకుండా చక్కగా ఉండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మీ యొక్క ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ నా మీద ఇలాగే ఉండాలని, మన ఈ ప్రయాణము చిరకాలము సాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు మనసా వాచా కర్మణ తెలుపుకుంటున్నాను. మీ రఘుప్రియ. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి నిరుత్సాహము, నిస్పృహ, మానసిక అశాంతి దూరమైపోయి చక్కని నూతన ఉత్సాహంతో ఉండబోతున్నారు. ఆర్థిక లావాదేవీలకు ఈరోజు అత్యంత అనుకూలమైనది. దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ, డెసిషన్స్ కానీ ఈరోజు తప్పనిసరిగా తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్ని చిన్ని అనారోగ్య సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఈరోజు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్య సంబంధిత జాగ్రత్తలు పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా దర్శించండి. ఎందుకు అంటే గురు బలం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి. దాన్ని పెంచుకోవాలి అంటే గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి వారిది కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయ దర్శనం చేసుకోండి. దానితో పాటుగా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మీరు నా మీద చూపించే ఈ అభిమానము, ప్రేమ, ఆప్యాయతలు ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని, చిరకాలము కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు. మీ రఘుప్రియ. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి అన్ని రంగాలలో ఉన్న వారికి శుభప్రదమైన రోజు. ఆర్థిక పరంగాను, కార్యపరంగాను చక్కగా ముందుకు దూసుకువెళ్తారు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతారు. శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి అంటే కనుక ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గతంలో ఉన్న అనారోగ్య సూచనలు పోయి ఆరోగ్యం మీ వశం అవుతుంది. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇది మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో
రాహు, కేతు, శనేశ్వరుడికి సంబంధించిన ప్రదక్షిణాలు కానీ, జపాలు కానీ, శాంతులు కానీ చేయించుకున్నట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా ఈ రాశిలో ఉండే వారికి ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ కోరికలు తీరాలని కోరుకుంటూ, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పిల్లా పాపలతో చక్కగా నిండు నూరేళ్లు విలసిల్లాలని కోరుకుంటూ, మీరు చూపించే ఈ ప్రేమ, అభిమానము ఎల్లవేళలా ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ, మీ రఘుప్రియ. రంజాన్ శుభాకాంక్షలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు, ఊహించని లాభాలు వస్తాయి. పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఏమీ కనపట్టలేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శివాష్టకము తప్పనిసరిగా పఠించండి. శివాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న మాట. ఈరోజు రంజాన్ కాబట్టి ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి, ఈ రాశిలో ఉండేవారికి రంజాన్ శుభాకాంక్షలతో పాటు మీకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో మీ ఇల్లు కళకళలాడాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మీ యొక్క మనోవాంఛితాలు, కోరికలు తీరాలని మనసా వాచా కోరుకుంటూ, దీనితో పాటు మీరు నా మీద చూపించే ఈ అభిమానము, ప్రేమ, ఆప్యాయత ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలంగా మీ యొక్క బంధువులు, మీ యొక్క స్నేహితులు ఈ రోజు మీకు సహాయ సహకారాలు ఇవ్వడము, ధనానికి సంబంధించి ఆదుకోవడము జరుగుతాయి. ఆర్థిక పరంగా చూసినట్టయితే మీ యొక్క ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఏదైనా ధనానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, పెట్టుబడులకు సంబంధించి కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈరోజు తక్షణమే తీసుకోండి. చాలా శుభప్రదంగా ఉంది ఈరోజు. అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనపట్టలేదు. అయినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఉపవాసం ఉండండి. నిరాహారంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం. దీంతో పాటు పాలు కానీ లేదా పండు కానీ తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే గురుగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కానీ లేదా ఇక్కట్లు కానీ ఆటంకాలు కానీ తీరే పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఈరోజు ఈ రాశిలో ఉండే వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పేరు పేరున ప్రతి ఒక్కళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని, ప్రతి ఇల్లు, ప్రతి మనిషి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, మీ మనోవాంఛితాలు, కోరికలు తీరాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ, మీ యొక్క అభిమానాన్ని, ప్రేమను, ఆప్యాయతను నా మీద ఇలాగే కొనసాగాలి, చిరకాలము ఉండాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలతో మీ రఘుప్రియ. నమస్తే.